హాయ్ గైస్, వెల్కమ్ టు దినో టాక్స్. ఎప్పుడు మాల్స్, ఫుడ్ బ్లాగ్స్ ఏం చూస్తారు కానీ సరదాగా ఈసారి మా ఊరు చూస్తుద్దురు రండి. మా ఊరు పేరు ఏంటంటే లావేరు, విచ్ ఇస్ లొకేటెడ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఇది ఒక ఫుల్ డే వ్లాగ్ లో అయితే ఉండదు, చిన్న బిట్స్ అండ్ పీసెస్ ఒక మినీ వ్లాగ్ లో పెట్టా. సరదాగా ఉంటుంది, అలా చూసేస్తూ ఉండండి. ఇక్కడైతే మార్నింగ్ 7 o'clock 8 o'clock ఒక 10-11 లా ఉంటుంది అన్నమాట. డే అంత ఫాస్ట్ గా స్టార్ట్ అయిపోతుంది. మేమైతే ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కి వచ్చాము. ఇంకా అందరిని ఇన్వైట్ చేయాలని చెప్పి బుక్ లో మంచిగా లిస్ట్ ఆఫ్ నేమ్స్ అన్ని రాసుకొని స్టార్ట్ అయ్యాము. ఇంకా ఊర్లో ఫంక్షన్ అయితే మామూలుగా ఉండదు, ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఇన్వైట్ చేయాలి. ఎందుకంటే ఉన్న తక్కువ హౌసే కాబట్టి బాగుంటది కూడా. అలా ఇన్వైట్ చేస్తూ వెళ్తే ఆ వామ్నెస్ అనేది తెలుస్తుంది. మనకి ఇక్కడ ఏముంది, మొత్తం డిజిటలే. అండ్ అక్కడ కూడా మొత్తం డిజిటలే గైస్. మనకన్నా చాలా అడ్వాన్స్డ్ ఉన్నారు మా ఊర్లో అయితే. మనకు కూడా తెలియదు గైస్ కొన్ని విషయాలు, వాళ్ళకి అంత బాగా తెలుస్తాయి అన్నమాట. సో డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఇప్పటికే చాలా సుత్తి కొట్టేసాం అనుకుంటారు, అని తిట్టుకుంటారు. సో ఇక్కడైతే నేను సుభద్రపురం జంక్షన్ కి తీసుకెళ్తున్నా. మా ఊరు స్టార్టింగ్ లో ఉంటది. ఇక్కడైతే ఉప్మా, పెసరట్టు, ఇడ్లీ అన్ని టిఫిన్స్ క్రేజీ ఉంటాయి. టిఫిన్ సంగతి పక్కన పెడితే చట్నీ గైస్, ఆ చట్నీ టేస్ట్ మాత్రం ఎక్కడా రాదు, అంత టేస్టీగా ఉంటది. ఈ వీడియోలో మీరు చూస్తున్న టెంపుల్ అయితే ఇది మా ఫ్యామిలీ టెంపుల్. మా యాన్సెస్ట్రల్ డైటీ ఉంటారు ఇందులో. మా దాంట్లో ఏంటంటే ఎవరైనా చనిపోయి పేరెంటాల్గా మారితే వాళ్ళని అమ్మవారిలానే చూసుకుంటాము అండ్ అట్లనే పూజిస్తాం కూడా. సో చాలా పవర్ఫుల్. పర్సనలీ ఐ ఆల్సో బిలీవ్ సో మచ్. ప్రీవియస్లీ ఇక్కడ చిన్న గుండంలా ఉండేది, తర్వాత అదంతా తీసేసి మంచి టెంపుల్ లా కట్టారు. అండ్ ఇక్కడ పూజ చేసే వాళ్ళు మోస్ట్లీ ఒకటే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు అయి ఉంటారని చెప్పి మా తాత వాళ్ళు, మా డాడీ వాళ్ళు మాకు చెప్తూ వచ్చారు. లాస్ట్ టైం ఐ విష్ ఫర్ సంథింగ్, సో అది అయ్యింది కాబట్టి ఈసారి నేనే పూజ చేస్తా అని చెప్పి అనుకున్నా. సో నేనే ట్రై చేసా చేయడానికి మొత్తం. ఆఫ్ కోర్స్ మా మమ్మీ వెనక నుంచి తిడతానే ఉంది సరిగ్గా చేయమని చెప్పి. చూసే వాళ్ళకి చాలా కొత్తగా అనిపిస్తూ ఉండొచ్చు, బట్ దిస్ ఈస్ how it is been happening from many years. గైస్, ఇక్కడ కొబ్బరి చెట్లు చూస్తున్నారు కదా, ఎంత ప్రశాంతంగా ఉందంటే ఆ వేడిలో అయినా కానీ టెంట్ వేసుకొని ఒక 4-5 రోజులు చిల్లవచ్చు, అంత పీస్ఫుల్ గా అనిపించింది. అసలు ఈ ఫ్యామిలీ ఫంక్షన్ అయితే ఒక ఫెస్టివల్ లానే ఉంది గైస్, ఎందుకంటే రిలేటివ్స్ అందరు వచ్చారు. ఇక్కడ మా అత్త అయితే మాకు ప్రసాదం ఇస్తుంది. తినైతే మా ఫేవరెట్ అత్త గైస్. చాలా ఫన్నీ అండ్ సరదాగా ఉంటది, మామూలుగా కాదు. ఇంకా భోజనాలు అయితే వేరే లెవెల్ ఉన్నాయి గైస్. నేనైతే కుమ్మేశాను అనుకోండి, మామూలుగా కాదు. ఏ మాటకి ఆ మాట గైస్. మనకి ఊర్లో భోజనం టేస్ట్ అయితే మనకి ఇక్కడ అస్సలు రాదన్నమాట, అది రాదంతే. మా వాళ్ళైతే స్టార్ట్ చేస్తారు ముందే. ఆ ప్లేట్లు చూడండి గైస్ ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో. ఫుడ్ కూడా అంతే బాగుంది అనుకోండి. ఈ మజ్జిగ అయితే మేము అడిక్ట్ అయిపోయాం లిటరలీ చెప్పాలంటే. ఊరికి తాగుతానే ఉన్నాం, సూపర్ టేస్ట్ ఉంది మాట. ఈ రోజు అయితే మేము సీ ఫుడ్ మీద యుద్ధం చేద్దాం అనుకుంటున్నాం అన్నమాట. సో అందుకే పొద్దున బీచ్ దగ్గర స్టార్ట్ అయిపోయినాం. బీచ్ అంటే వైజాగ్ అనుకుంటున్నారేమో, వైజాగ్ కాదు గైస్, ఈ శ్రీకాకుళం సైడ్ చాలా బీచెస్ ఉన్నాయి. ఈ ఏరియాలో నేను అనుకుంటా తండేల్ మూవీ కూడా షూట్ చేసి ఉండేది. ఇక్కడైతే చేపలు ఎక్కువ లేవంట గైస్, అంటే చేపలు పట్టినవన్నీ అమ్మేశారంట. వీళ్ళు మళ్ళీ పట్టడానికి వెళ్తున్నారు. చూడ్డానికి మీకు ఎలా ఉందో తెలియదు కానీ లైవ్లో చూసిన నాకైతే అమ్మో చాలా కష్టం గైస్, మామూలుగా కాదు. ఫిజికల్ స్ట్రెంత్ ఎంత ఇంపార్టెంటో స్విమ్మింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. అసలు ఎన్ని షిప్స్ ఉన్నాయంటే ఈసారి పక్క షిప్ ఎక్కుతా గైస్, వ్లాగ్ అక్కడ కూడా తీస్తాం. ఇక్కడ ఏం దొరకట్లే అని చెప్పి మళ్ళీ మార్కెట్కి వెళ్ళిపోయినాం. ఈ బీచ్ దగ్గర అంతా రిసార్ట్ అంటే గైస్, మీకు కావాలంటే ఇక్కడ రిసార్ట్కి వెళ్ళండి, క్రేజీ ఉంటుంది అనిపిస్తుంది. కానీ జస్ట్ ఎండలో తడిసిపోతారు. ఇంకా దారిలో వెళ్ళేటప్పుడు కొబ్బరి బొండాలు కనపడ్డాయి. ఇంటికి తీసుకెళ్లే ముందు మేమైతే చెరొకరం ఒక బొండ వేసేసాం అన్నమాట. మామూలుగా కాదు, ఫుల్ వాటర్ ఉన్నాయి అండ్ దానిలో కొబ్బరి కూడా సూపర్ టేస్టీ ఉంది. అది కూడా చూపించు. చేపల ఫ్రై.
ఇంకా మా అత్త అయితే వంటలు అదరగొట్టేసింది, మామూలుగా టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళగానే మా నాన్నమ్మ వ్యాలిడేటింగ్ మాట సరిగ్గా చేసిందా లేదా అని చెప్పి, ఇంకా మేము వెళ్ళిపోతున్నాం అనగా సలివిడి నాకు ఇష్టం అని చెప్పి మొత్తం కవర్లో కడుతుంది. ఉన్న 3 days అయితే వెరీ పీస్ఫుల్ గైస్, చాలా ప్రశాంతంగా అనిపించింది. మీరు కూడా మీ ఊరు వెళ్తూ ఉండండి, మీ గ్రాండ్ పేరెంట్స్ని చూసుకుంటూ ఉండండి అప్పుడప్పుడైనా కానీ. ఇట్ విల్ బి వెరీ నైస్ ఫర్ యూ అండ్ ఫర్ దెమ్. అసలు ఈ వ్లాగ్ ఎలా తీసానో కూడా నాకు అర్థం కాలేదు, బిట్స్ అండ్ పీసెస్ అన్ని అటాచ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టేస్తున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నాకు కామెంట్స్లో చెప్పండి ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఇంకా ఎలాంటి వీడియోస్ తీయాలో అని చెప్పి. ఐ విల్ ట్రై టు డూ దట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై.